చెస్ బోర్డు మీద నిశ్శబ్దంగా ఒక యుద్ధం మొదలవుతుంది. శబ్దం లేకుండా కాని ఓర్పుతో నిండిన పోరాటం. ప్రతి చదరం ఒక యుద్ధభూమిలా అనిపిస్తూ ప్రతి విరామం ఒక ప్రమాదకరమైన ఆలోచనను దాచుకుని ఉంటుంది. ఇది కేవలం ఆట కాదు, ఇది ధైర్యం, ఏకాగ్రత, సమయాన్ని పరీక్షించే యుద్ధం. ఒక ఆటగాడు ధైర్యంగా ముందుకు దూసుకెళ్తూ భూమిని ఆక్రమిస్తున్న యోధుడిలా కనిపిస్తే, మరో ఆటగాడు లోతైన నీటిలా ప్రశాంతంగా ఉండి లోపల భారీ ప్రవాహాన్ని దాచుకుని ఒత్తిడి పెరిగేలా చేస్తూ ప్రత్యర్థికి తానే శక్తివంతుడనిపించేలా చేస్తాడు. అలా కనిపించని వలలు మెల్లగా బోర్డు అంతా విస్తరిస్తూ ప్రతి అడుగు సురక్షితంగా అనిపించేలా చేసి, కానీ నిజానికి ప్రమాదానికి దగ్గరగా తీసుకెళ్తూ ఒక మానసిక మేజ్ను సృష్టిస్తాయి. ప్రేక్షకులు ఈ పోరాటం సమంగా ఉందని అనుకుంటారు, కానీ నియంత్రణ మెల్లగా చేతుల నుంచి జారిపోతున్నదని గుర్తించరు. ధైర్యం ఒత్తిడిగా మారుతుంది. ఒత్తిడి సందేహంగా మారుతుంది. ఆ సందేహం చిన్న చిన్న తప్పులకు దారి తీస్తుంది. అవి చిన్నవిగా కనిపించినా భారీ పరిణామాలు తీసుకువస్తాయి, ఎందుకంటే ఈ యుద్ధంలో చిన్న తప్పు కూడా మొత్తం ఆట భవితవ్యాన్ని మార్చగలదు. కాలం ముందుకు సాగుతున్న కొద్దీ నిశ్శబ్దంగా ఉన్న బోర్డు భావోద్వేగాలతో భారంగా మారుతుంది. ప్రతి నిర్ణయం కష్టంగా మారుతుంది. ప్రతి క్షణం కొండ అంచుపై నిలబడ్డట్లుగా అనిపిస్తుంది. ఒక అడుగు తప్పితే ఓటమిలో పడిపోవాల్సిందే అన్నట్టుగా. ఒకప్పుడు శక్తివంతంగా కనిపించిన వేటగాడు మెల్లగా చుట్టుముట్టబడుతున్న వాడిగా మారిపోతాడు. ఒత్తిడి అన్ని వైపుల నుంచి దగ్గరవుతూ తెలియకుండానే బిగుసుకుంటుంది. ఒక్కసారిగా సమతుల్యత మారిపోతుంది. ఒకప్పుడు నియంత్రణగా అనిపించినది భయంగా మారుతుంది. సురక్షితంగా అనిపించినది వలలా మూసుకుపోతుంది. ఎంతోసేపు నిశ్శబ్దంగా ఉన్న తుఫాను ఇప్పుడు ఎగసిపడేందుకు సిద్ధమవుతుంది. హృదయాలు వేగంగా కొట్టుకుంటాయి. కళ్ళు కేంద్రీకృతమవుతాయి. మనస్సులు వేగంగా లెక్కలు వేస్తాయి. ఎందుకంటే వచ్చే కొన్ని క్షణాలే విజయమా సంపూర్ణ పతనమా అన్నది నిర్ణయించబోతున్నాయి. కానీ ముగింపు దగ్గరకి వచ్చిందనిపించే వేళ నిజమైన మలుపు మొదలవుతుంది. ఈ పోరాటం ఇంకా ముగియలేదు. అత్యంత ప్రమాదకరమైన దశ ఇంకా రానుంది. ఇక్కడే చరిత్రలు రాయబడతాయి. రాజులు కూలిపోతారు. మరియు ఈ మేధస్సుల యుద్ధానికి నిజమైన ఫలితం పార్ట్ 2లోనే బయటపడుతుంది.